యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అమ్మ అమృతంలో ఆ అమ్మాయి చెప్పిన చిట్కా ఇది. వెంటనే ఒత్తిడి తగ్గిపోతుంది. చిట్కా పనిచేస్తుందనుకుంటా. రుద్ర కామయ్యాడు. నమస్తే అండి. నమస్తే. బాగున్నారా అన్నయ్య? బాగున్నానమ్మా. పంకజం బాగున్నావా? మేం బాగున్నాం. మాకన్నా మేం చేసిన ఏర్పాట్లు ఇంకా బాగున్నాయి. ఒకసారి చూడు కామాక్షి. చాలా ఖర్చు పెట్టినట్టున్నారే. ఇది ఇంకా నిశ్చితార్థమే. పెళ్లికి మీరంతా అబ్బురుపోయేలా ఉంటుంది. అబ్బాయి వాళ్ళ లెవెల్కి ఏ మాత్రం తగ్గం. ఎంతైనా ఉన్నవాళ్ళు కదమ్మా, మీరు తలుచుకుంటే దేనికైనా లోటు ఉంటుందా? కొంతమంది కోరుకున్న వేడుకున్న కార్యాలు ఇంత ఘనంగా చేయలేరులే అన్నయ్య. అలా అనుకుంటే ఎలా వదినా? మేం కూడా మా రాజేశ్వరి నిశ్చితార్థాన్ని ఇలానే చేయిస్తాం. ముందు సంబంధం కుదరాలి కదా. పంకజం అలా మాట్లాడితేవేంటి? సర్లేండి, మీరు లోపలికి వెళ్ళండి. పెళ్ళికొడుకు వాళ్ళు వచ్చే టైం అయింది. అలాగేనండి. రండమ్మా. పంకజం పద. द्वारवती किरणार्भटी वसुधा अशोकविहिता कृपानामेकवाकं मयूखयुगळ मधुसूदना मदन महिमगिरिवाहघनाना रागरथसारथि हे रमण सुखचलन सम्प्रोक्षण योगनिगम निगमार्चना वसन अभयप्रदरूप गुणाना लक्ष विधि विधान हे सदन निखिल जन सालोचन. పెళ్ళికొడుకు తరపునే 50 మంది వస్తారన్నారు. చూస్తుంటే 100 మందికి పైగా వచ్చినట్టున్నారు. క్యాటరింగ్కి ఇచ్చిన ఆర్డర్ సరిపోతుందో లేదో అదే ఆలోచిస్తున్నానండి. ఇప్పుడెలా? మీరేం కంగారు పడకండి, నేనిప్పుడే వస్తాను. అవతల వాళ్ళ ఆస్తికి తగ్గ డబ్బుండొచ్చు. కానీ 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 నాకు అలాంటి ఆశ లేదు. హోటల్ని నేను అమ్మను. రే రుద్ర, నిశ్చితార్థం నీదా నాదారా? అదేంటి అలా అడిగావు? బ్యాచిలర్ లైఫ్కి శుభం కార్డు పడుతుందని నేను ఇలా మొహం పెట్టాలి గానీ నువ్వెందుకు అంత డల్గా ఉన్నావు? డల్గా లేడు, సీరియస్గా ఉన్నాడు. అదే ఎందుకు అంటున్నాను. ఒక డీల్ సెట్ అవ్వట్లేదు. రుద్రనీల కంటే తలుచుకుంటే కాని పని అంటూ ఉందా? నెవర్. బట్ ఇట్ ఈస్ డిఫరెంట్. ఒక ఆడపిల్ల నేనిచ్చిన ఆఫర్కి కాంప్రమైజ్ అవ్వట్లేదు. ఎవరా ఆడపిల్ల?
హలో రుద్ర గారు. ఎస్. మా బాబుకి మీ పేరే పెట్టామండి, రుద్ర అని. మీలాగే స్వయం కృషితో ఎదగాలని. నా చిన్నప్పటి ఫోటో వాళ్ళ దగ్గర ఎందుకుంది? ఆ లాకెట్ ని వేసుకున్నది ఎవరు? మొహం తెలియట్లేదే. నా చిన్నప్పటి ఫోటో ఉన్న లాకెట్ తన దగ్గర ఎందుకుంది? బ్లూ షర్ట్ వేసుకున్నాడు. కానీ ఇక్కడ చాలా మంది గెస్ట్లు బ్లూ షర్ట్ వేసుకుని ఉన్నారే. వీళ్ళల్లో తను ఎవరై ఉంటారు? ఏమండి, పదండి. ఎక్కడికి? ఇంటికి వెళ్దామా? మనం ఇక్కడికి వచ్చింది ఎందుకు? చార్మి నిశ్చితార్థానికి వచ్చాము. అది జరగనే జరుగుతుంది. జరగాల్సింది మన రాజేశ్వరి కళ్యాణం. ఇప్పటికిప్పుడంటే అయ్యో, మీకెలా చెప్పాలి?
పారిజాతం వాళ్ళ అబ్బాయిని వెంట పెట్టుకొని వచ్చారు. చూడండి. వెళ్ళి పలకరిద్దాం. పదండి పదండి. రా పారిజాతం, నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. మరే. నమస్కారం అన్నయ్య గారు. నమస్కారం అమ్మా. ఏంటి కామాక్షి మీరొచ్చారు? పంకజం వాళ్లకు మాకు 15 ఏళ్ల పరిచయం. ఒకే కుటుంబంలో కలిసిపోతుంటాం. అల్లుడు గారు కూడా వచ్చారే. సంబంధం ఖాయం కాకముందే అల్లుడు గారు అని అనకండి. కోమలు వచ్చిందే. ఇప్పటి వరకు ఇక్కడికి ఎందుకు వచ్చానరా బాబు అనుకున్నాను. నా మనసులో ప్రింట్ అయి ఉన్న అమ్మాయి ఇక్కడ ఉంటే ఆటోమేటిక్గా హ్యాపీనెస్ వచ్చేస్తుంది. మా రాజేశ్వరికి అజయ్ కూడా నచ్చాడు. అమ్మా, మా ఫ్రెండ్స్ వచ్చారు, వెళ్ళి మాట్లాడొస్తాను. సరే. చూడు కామాక్షి, నచ్చాల్సింది మీ అమ్మాయికి కాదు, నా కొడుక్కి పిల్ల నచ్చాలి. అంతకంటే ముఖ్యంగా మీరు నాకిచ్చే డబ్బు నచ్చాలి. కట్నం అంటే కాస్త అటు ఇటుగా మాట్లాడుకోవచ్చమ్మా. 25 లక్షలంటే చాలా ఎక్కువ. పైగా కానుకలు పెట్టుపోతలు అవి ఇవి కలుపుకొని ఇంకో 5 దాకా అవుతాయి. మేము ఇవన్నీ సమకూర్చాలంటే కలే. నాకు తెలుసండి, మీరు కల మాత్రమే కనగలరు, వాటిని నిజం చేసుకోలేరుగా. చూడండి, మా రాజేశ్వరిని చేసుకుంటే మీకు బోలెడన్ని లాభాలున్నాయి. తనకు అన్ని రకాల వంటలొచ్చు. భారతీయ వంటలన్నీ చేయగల సత్తాగల అమ్మాయి. హోటల్ అలా ఉంది కానీ పెట్టుబడి పెట్టగలిగితే లక్షలు సంపాదించే తెలివితేటలు తనకున్నాయి. గాల్లో మేడలు ఎన్నైనా కడతారండి. ఏమైనా మా అబ్బాయి హోటల్ మేనేజ్మెంట్ చేశాడు. ఆయన వీళ్ళతో మనకెందుకు? అక్కడెవరో మన కోసం తెలిసిన వాళ్ళు ఉన్నట్టున్నారు. పదండి వెళ్దాం. హాయ్ కోమలి. మీరు ఏంటి, నన్ను అప్పుడే మర్చిపోయారా? మీ అక్క పెళ్లి చూపులకు వచ్చాను కదా, అప్పుడు మిమ్మల్ని చూశాను. గుర్తొచ్చింది. మీరు అజయ్ గారు. గారు అంటే మీరు కారిపోతాను. అజయ్ అని పిలువు చాలు. అలాగే. కోమలి, 1 నిమిషం ఇట్రా. మాటలు కలిపి ముక్కులోకి దింపుదాం అనుకుంటే మధ్యలో తీసుకెళ్ళిపోయారు. ఎందుకో రాజేశ్వరి కంటే కోమలే చాలా అందంగా కనిపిస్తుంది. రే రుద్ర, నేను ఇప్పుడే వస్తాను. నిఖిల్, ఫంక్షన్కి వచ్చినా నేను ఈ మూడ్ ఎంజాయ్ చేయలేకపోతున్నాను. ఆ హోటల్ డీల్ సెట్ కాలేదన్న ఫీలింగ్ నన్ను వెక్కిరిస్తుంది. రుద్ర, దాని గురించి ఎక్కువ ఆలోచించుకో. ఆ హోటల్ కొనడానికి కాంపిటీషన్ లేదు. పోటీ లేనప్పుడు అది మనకే వస్తుంది. కానీ తను అమ్మనంటుంది కదా. ఆ రాజేశ్వరి కనుక నాకు డైరెక్ట్గా ఎదురుపడాలి. అన్ని కోట్లు ఆఫర్ చేస్తున్నా ఇచ్చేయడానికి ఏంటి ప్రాబ్లం అని కడిగి పారేస్తాను. ఇట్స్ ఓకే, ఎంగేజ్మెంట్కి వచ్చాం, కాస్త చిల్లవు.
ఈ వేడి పెనం ఇక్కడికి కూడా వచ్చిందా? ఏమైంది? ఏం లేదు, మనం కొంచెం పక్కకుంటే బెటర్. ఎందుకు? వాస్తు బాగలేదనుకో, ప్రశ్నించుకో. డోంట్ క్వశ్చనింగ్ మీ. ఆ లాకెట్ వేసుకున్నది ఎవరో ఏంటో తెలియట్లేదే. ఐడియా వచ్చింది. ఈ ఐడియాతో ఆ లాకెట్ వేసుకున్న అతన్ని పట్టుకోవచ్చు. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. నాకు ఒక చైన్ దొరికింది, మీది కానీ పడిపోయిందా? నా చైన్ పడిపోలేదు, ఉంది. అతని మెడలో లాకెట్ లేదు. ఎక్స్క్యూజ్ మీ, నాకు చైన్ దొరికింది, మీ చైన్ ఏమైనా పడిపోయిందా? లేదులేండి, మీ చైన్ మీ మెడలోనే ఉంది. సార్, మీ చైన్ ఏమైనా పడిపోయిందా? లేదండి. బావున్నావా ఈశ్వరి? బావున్నాను ఆంటీ గారు. నన్ను చూస్తే కోప్పడతారనుకున్నాను. స్మైల్ ఇస్తున్నారే. ఎందుకు కోపం? నిన్న నేను అలా అరవకుండా ఉండాల్సింది. నిన్నక్కడ నోరు జారేసి ఈరోజు సారీ చెప్పాలనుకుంటున్నావా? నిన్న రాత్రి వండిన అన్నం పొద్దున్నకి పాడైపోతుంది. ఎందుకు పనికి రాకుండా పోతుంది తెలుసా? ప్రతిదీ పనికొస్తుందండి. దానికి పోపు పెట్టి తాలింపు పెడితే పులిహోర అవుతుంది. పెరుగుతో తాలింపు పెడితే దద్దోజనం అవుతుంది. నీలాంటి వాళ్ళు పైకి నైస్గా మాట్లాడతారు, టైం వస్తే ఐస్లా జారుకుంటారు. ఒకరి వ్యక్తిత్వాన్ని మీరెలా డిసైడ్ చేస్తారండి? అంటే నేను చెప్పిన దాన్ని కేర్ చేయవా? నా రేంజ్ ఏంటో తెలుసా? నేను వేసుకున్న చెప్పుల ఖరీదెంతో తెలుసా? పోనీ ఎంత రేటున్నా నెక్లెస్లా మెడలో వేసుకోరు కదా, కాళ్ళ కిందనే వేసుకుంటారు. ఇంత పొగరు ఉండటం వల్లే ఇది మన ఇంటి కోడలు కాలేకపోయింది. రత్నాంగి, నోటికొచ్చినట్టు మాట్లాడుకో. ఈశ్వరి, నీ గురించి తెలుసుకోవాలనిపిస్తోంది. ఏం చేస్తుంటావమ్మా? అది నేను... ఈశ్వరి, ఇక్కడున్నావా? ఇలారా, నీతో అర్జెంటుగా పని పడింది. ఏమైందండి? చెప్తానండి, ఏమనుకోకండి, ఇప్పుడే వచ్చేస్తుంది. ఏమైందండి? పారిజాతం గారు. అబ్బబ్బబ్బా, మేమెక్కడుంటే అక్కడికి వస్తున్నారేంటి కామాక్షి? కూర్చోడానికి మీకెక్కడ కూర్చోలేవా ఏంటి? అలా అని కాదు, ఒక్క 5 నిమిషాలు మనం కూర్చొని మాట్లాడుకుందామా? దేని గురించి? అదేనండి, మా ఈశ్వర్ గురించి. తల్లిదండ్రులు లేని పిల్ల, పోతూ పోతూ వాళ్ళమ్మ 3 లక్షలు డిపాజిట్ చేసింది. ఇప్పుడు అది 7-8 లక్షల దాకా అయి ఉంటుంది. ఆ డబ్బుతోనే మేము తన పెళ్లి జరిపించాలండి. ఇది మరీ బాగుంది. మేము 25 కంటే మీరు సగం కాదు కదా, సగంలో సగం చేసి
7, 8 అని సింగిల్ డిజిట్లు చెప్తున్నారేంటి? ఇది జరిగే పని కాదు కానీ వదిలేయండి. కొంచెం పెద్ద మనసు చేసుకొని ఆలోచించండి పారిజాతం. ఈడు చూడు బాగుంటారు. పోయిన వారం సికింద్రాబాద్ నుంచి ఒక సంబంధం వచ్చింది తెలుసా? 25 లక్షల కట్నంతో పాటు ఒక కారు కూడా ఇస్తామన్నారు. అది కూడా చిన్న కారు కాదు, సెడాన్ కారు. ఎంత పొడవు ఉంటుందో తెలుసా? వాళ్ళు వీళ్ళు కట్న కానుకలు ఇస్తారనేసి పోల్చుకోకండి. ఇచ్చేవాళ్లు కాదు పారిజాతం. మీ ఇంటికొచ్చే కోడలు ఎలా ఉండాలో చూడండి. అబ్బా కామాక్షి, నువ్వు ఇలా నస పెడతావనుకుంటే అసలు నేను ఈ ఫంక్షన్కే వచ్చేదాన్ని కాదు. మీ సంబంధాల సంగతి తర్వాత చూద్దాం. మమ్మల్ని కాస్త ప్రశాంతంగా మాట్లాడుకోనివ్వు. వెళ్ళు. అర్జెంట్ పని అనేసి ఏం మాట్లాడకుండా ఉన్నారేంటి ఆంటీ?